ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మనక ప్రభు దినాన అరసలు చేరి ఉన్నాం. కొద్ది వారములుగా ప్రత్యేక అంశము దేవునికి కోపం తెప్పించే అంశాలు. వాటిలో ఇది ఎన్నవది? 8వది. తోటి విశ్వాసుల హృదయాలను బలహీనపరచుట ద్వారా దేవునికి కోపము తెప్పిస్తాం. సమాజంలో మనమున్నాం, సంఘములో మనమున్నాం, మనందరము కూడా విశ్వాసులమే. ఆయన పిలుచుకున్నాడు. కొన్ని పర్యాయాలు మన మాటలు, మన తలంపులు, మన క్రియలు తోటి విశ్వాసులను దేవునికి దూరం చేసేవిగా ఉంటాయి. దేవుని మార్గము నుండి, వారి ప్రణాళిక నుండి ప్రక్కగా తప్పించేవిగా ఉంటాయి. అటువంటి వారి పట్ల దేవుడు కోపపడేవాడుగా ఉన్నాడు. మనం తొలగిపోవడం మాత్రమే కాదు, మనతో పాటుగా మరికొందరిని విశ్వాస భ్రష్టులుగా చేయటానికి, విశ్వాస మార్గం నుంచి ప్రక్కకు తొలగించడానికి మనం కారణమవుతూ ఉన్నాం. దేవుని వాక్యం శ్రద్ధగా ధ్యానం చేస్తే మనం చూసిన వాక్య భాగానికి ముందుగా కొంత చరిత్ర మనం చూద్దాం దయతో. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. యోసేపు కాలంలో ఐగుప్తుకి వెళ్ళారు. 430 ఏళ్ళు అదే చోట ఉన్నారు. ఒకప్పుడు ఆశ్రయ పట్టణము ఈ రోజున వారికి నరకంగా మారిపోయింది. ప్రార్థన చేశారు. దేవుడు తన బలమైన చేతితో మరి బయటకు తీసుకొస్తూ నడిపిస్తూ ఉన్నాడు మోషే ద్వారా. గత వారం కూడా తెటగా ధ్యానం చేసుకున్నాం. ఎర్ర మార్గంలో దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం సాగింది. 2 సంవత్సరాలు, దాదాపు 1 సంవత్సరం అంతా కూడా సినాయి పర్వతం దగ్గరే ఉన్నారు. 1 సంవత్సరం అంతా కూడా 11 నెలలు దాదాపు అక్కడే ధర్మశాస్త్రము, ప్రత్యక్ష గుడారము, ఆయన సన్నిధి ఇవన్నీ అనుభవించారు వారు. ముందుకు కొనసాగి 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 దేవుడు వాగ్దానము చేసిన శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశపు సరిహద్దుకు వచ్చారు. ఇప్పుడు మన ఊరికి సరిహద్దు అంటే ఏం చెప్తాం? అడ్రోడ్. అడ్రోడ్ దగ్గరికి వచ్చావంటే చెరుగుపాలెం దగ్గరికి వచ్చింది. నువ్వు దూరం నుంచిరా, ఒంగోలు నుంచిరా, మద్రాసు చేయరా, అడ్రోడ్ దగ్గర రాగానే మా ఊరు పొలివేరకి వచ్చింది. ఇలా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు నడిపిస్తూ వారిని శ్రేష్టమైన దేశములో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్గా చెప్పండి, 11 రోజుల ప్రయాణం. ఎన్ని రోజులు? 11 రోజులు. ఒకళ్ళు కాదు, ఈ 6 లక్షల మంది పోవటానికి అంత దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చిన తరువాత చిన్న పొరపాటు జరిగింది. మిగతా గ్రంథాల కన్నా కూడాను మోషే రాసిన ద్విదశకాండ గ్రంథంలో తెరగ రాయబడుతుంది. చూడండి, ద్విదశకాండము 3వ అధ్యాయం తీద్దాం. ఇక్కడ ఇది ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ద్విదశకాండము 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మనము హోరేబ్ అంటే ఏంటి? శ్రేయ పర్వతమే, దేవుని పర్వతమే. హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఎలాంటి ప్రయాణం తెలుస్తా వాళ్ళది మనం ఊరు కనుక్కుంటాం, కానీ పగలు మేఘస్తంభము, రాత్రికి స్తంభం, దేవుని కాపుదల. అది ఘోరమైన మహా అరణ్యము. మోషే గారు చెప్తున్నారు, ఆ ఘోరమైన మహా అరణ్యంలో నుండి వచ్చి అమోరీల మన్యపు మార్గమున కాదేశు బర్నేకు చేరితివి. అప్పుడు నేను మన దేవుడని యెహోవా మనకిచ్చుచున్నా
అమోరీయుల మన్యమునకు వచ్చాం. ఎవరిచ్చేది? మన దేవుడేనా? యెహోవా. మనకు వాగ్దానం. ఎవరితో వాగ్దానం చేసిన వాగ్దానం? అది అబ్రహాముతో చేసిన వాగ్దానం. ఎప్పటిదే కాదు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నాం. వచ్చాము. తర్వాత ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించాను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకోనము, భయపడకము, అధైర్యపడకమని చెప్పి తిని ఇప్పుడు వినండి. అప్పుడు మీరందరూ, ఎవరు వీడంతా? ఇప్పటిదాకా దేవుడు మాట్లాడితేనే మోసే వింటున్నాడు, దేవుడు చెప్తేనే మోసే చేస్తున్నాడు. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఊరు కనిపిస్తూ ఉంది, దేశం కనపడతా ఉంది. ప్రజలందరూ కూడి వారి సొంత ఆలోచన చెప్పారు. ఏంటంట? మీరందరూ నా యుద్ధకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదాం. అసలు ఎవరన్నారు ముందు కదా? ఎక్కడ అపజయమో? మన జీవితాల్లో అపజయానికి, ఓటమికి కారణము ఇదే. ఈ 2 ఏళ్ళు దేవుడు వారికి ముందుగా ఎలా నడిచాడు? వారికి ముందుగా. అంతేనా? ఇప్పుడు ఎవరు పోవాలంట? దగ్గరకు వచ్చింది. ఇంక దేవుడి తెమ్మని ఇంకా కదా. వారికి ముందుగా నడిచేది వారమ్మా. చెప్పండి. నిర్గమకాండంలో ఎంత తేటగా వాక్యం ఉంటుందంటే, నిర్గమకాండంలో చూడదేతో ఆయన నడిచిన విధానం, వాళ్ళు నడిపించిన విధానం, పగలు మేఘస్తంభముగా రాత్రి మేఘస్తంభం అని చెప్పుకుంటూ వచ్చి 13వ అధ్యాయం చూడ చక్కని మాట. ఈ మాట ఇప్పుడు మర్చిపోవద్దు. 13:20 వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాముకు వచ్చింది. వారు పగలు రాత్రియు, అంటే ప్రయాణం ఆగిపోకుండా పగలు చేస్తున్నారు, రాత్రి కూడా చేస్తున్నారు. ఎలా సాధ్యం ఇది? పగలంతా పోతే రాత్రి నిద్రపోతావు, రాత్రి అంతా పని చేస్తే పగలు నిద్రపోతావు. కానీ దేవుడికి ఇచ్చిన శక్తి ఏంటంటే పగలును రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ ఉండి, జాగ్రత్త, అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా. అంటే ముందు ఎవరు పోవాలి? చెప్పండి. ముందు ఎవరు పోవాలి? ఎవరు పోవాలి ముందు? మన దేవుడు. ఆయన అడుగు జాడలు, క్రీస్తు అడుగు జాడ. ఎవరి పత్రం ఉంటుంది? ఆయన అడుగు జాడలు. మనకు మార్గాన్ని ఇస్తాం, ఆ మార్గం మనం పోలా, కానీ మన ప్రభు ముందుగా వెళ్ళాడు. నీకు క్షేమం కావాలి అంటే, గమ్యానికి క్షేమంగా చేరాలి అంటే మన ముందు ఆయన నడవాలి. నువ్వు ముందు వెళ్ళటం కాదు, నీ స్నేహితుల్ని బంధువులు పంపడం కాదు. అక్కడికి ఎవరో ఏర్పాటు చేసుకొని మాకు ముందుగా వెళ్ళి చూసిందంటాం కాదు. అది ఆయన పని. ఎందుకంటే ప్రయాణించినవాడు ఆయన, నడిపిస్తున్నవాడు ఆయన. ఇన్నేళ్ళు నడిపిస్తే, ఆయన ముందుగా ఉండి త్రోవ చూపితే, భీకరమైన అరణ్య మార్గములో వెళ్ళవలసిన త్రోవంతా మార్గం సరళము చేసి నడిపిస్తూ ఉంటే, చివరికి 11 రోజులు కనపడుతూ ఉంది పట్టణము దగ్గర. ఇక మనకు దేవునితో పని లేదు. అంతే కదా. ఏమంటున్నారు చూడండి. వాళ్ళందరూ వచ్చి ఉంటున్నారంట నా దగ్గర వచ్చి క్షణంలో మనకంటే ముందుగా. అసలు ఎవరు వెళ్ళాలి ముందుగా? చెప్పండి. ఎవరు వెళ్ళాలి? ప్రభు వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ సొంత. ఇంతకయ్యా దేవునితో పని తీసుకొచ్చాడుగా, చాలు, ఇంకెందుకు? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ప్రభు వారికి ముందుగా లేకుంటే
ఎర్ర సముద్రం దగ్గరే మొత్తం సమాధులు కట్టేవాడు కదా. ఎక్కడ? రెండవ రోజే, ప్రయాణం ఆరంభమైన రెండవ రోజే వారి సమాధులు ఎక్కడుండే? ఎర్ర సముద్రం దగ్గర. కానీ సమాధి చేస్తూ ఉండేవాడు కాదు. ఎందుకు? ముందు సముద్రం వెనక ఫరో సైన్యం. ఇక దాటి ముందుకు వచ్చారు, నీళ్ళు లేవు. నీళ్ళు లేక దప్పెకతో గొంతెండి చచ్చిపోయేవాళ్ళు. కొంచెం ముందుకు వచ్చారు, చేదు నీళ్లు తాగలేక చచ్చిపోయేవాళ్ళు. ఇంకొంచెం ముందుకు వచ్చేవాళ్ళు, ఆహారం లేదు. ఇలా పోషిస్తూ వస్తుంటే గమ్యానికి చేరగానే ఇప్పుడు ఏమంటారు? మనకు ముందుగా మనుషునికి దేవునికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? మనుష్యులను పంపుదము, ఈ మాట కన్నీరు తెప్పించే మాట. అది దేవుని మర్చిపోయి ప్రజలు చేసే పని కదా. ఆయన కృపను త్రోసివేసేవారు చేసే పనిది. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతే ఆయన గుర్తున్నాడు కదా. పిల్లలందరూ కూడా వచ్చి మోషే దేశం దగ్గరకు వచ్చింది కదా, మనకంటే ముందుగా కొందరు పంపిద్దాం, వాడు వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి ఎలాంటి పనులు ఉంటాయో, ఎలాంటి దేశమో అన్నీ ఒక డైరీ రాసుకొస్తారు. ఏ అవసరం వీళ్ళకి దీంతో? ఒక మాట అడుగుతారు. వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు కదా. ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వాలో ఇచ్చేది కూడా ఆయనే కదా. ఏ గోత్రానికి ఏ స్వాస్థ్యం ఇవ్వాలో ముందే చెప్పాడు. పావులు తెలు ఉంచే దేశం, ఆకాశ జలములు తాగే దేశం అని, సమృద్ధి గల దేశం అని. ఆ దేశపు చదువు వచ్చిన తర్వాత అంటున్నారు, చూడమాట ముందుకు వెళదాం, చూడమాట తెలుసుకున్నాము. నా దగ్గర వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదాము, వారు మన కొరకు, వారు మన కొరకు. ఈ మాటలు ఏమిటండి? పరిశుద్ధాత్మ రాయించడం మోషే ద్వారా. వారు మన కొరకు. ఎవరు వారు? మనుష్యులు. దేవుడు కాదు ఇక్కడ. ఇక్కడ దేవుని ఊసే లేదు. వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి, మళ్ళా చూడండి, అందులోకి మనము వెళ్ళవలసిన త్రవను గూర్చి, మనము చేరవలసిన ప్రమలు గూర్చి. ఎవరు చెప్పాలి ఇవన్నీ? అసలు ఎవరి పని ఇది? ఎవరి పని? దేవుని పని కదా. వాళ్ళు ఎక్కడికి చేరాలో, ఎక్కడ ఇంతెందుకు ఈ 2 ఏళ్ళ ప్రయాణం చేశారు. ప్రభు వెళ్ళమంటే వెళ్ళారు, ఆయన ఆగమంటే ఆగారు. సంవత్సరమైన మేఘం ఎత్తబడకపోతే అలాగే ఉన్నారు. ఇప్పుడు అంటారు ఆ మనుషులు వెళ్ళి మనం ఎక్కడ దిగాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ రూట్ను పోవాలో ఓ రూట్ వ్యవస్థతో చేస్తారు, కాబట్టి పంపించు అంటే మోషే అంటాడు, ఆ మాట మంచిది అనుకొని, ఏమనుకొని ఒప్పుకుంటున్నాడు లేదా మోషే? మంచిది అనలా, మంచిది అనుకొని. ఎన్నోసార్లు మంచిది కొని చేస్తాం మనం. మంచిది కనిపిస్తుంది, కానీ ఇచ్చేవరకు అదేమైపోతుంది మనకి శాపం, విషయం. మంచిది అనుకొని మోషే కూడా దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం వచ్చేసింది. అర్థమైందా? ఎందుకు చెప్పండి? నడిపించాడు. ఆయనకు విసుగు పుట్టింది కదా, ప్రయాణంలో విసుగు పుట్టింది ఆయనకు కూడా. ఇక వీళ్ళకి చెప్పటం, వీళ్ళకి ఎదురు చెప్పటం, వద్దన్నమాట వినేవాళ్ళు కాదు. వినేవాళ్ళు వెళ్ళేవారు తినరుగా కాదు. పని అంతకుముందు అయితే కనీసం చిన్న అవసరమైన ప్రభువా నన్నే చేయమంటావు, ప్రభువా నన్నే చేయమంటావు అని ప్రభుని అడిగిన ఈ మోషే కూడాను ఈ సమయాన ప్రభు దగ్గరికి పోలేదు. మనుషులు చెప్పింది మంచి అనుకున్నాడు. నేను కూడా మంచిది అనుకొని గోత్రం ఒక్కొక్కరికి ఒక మనుషులు చొప్పున 10 మందిని ఏర్పాటు చేసి
వారు తిరిగి ఆ మన్నెమనకు పోయి హెబ్రోనులోకి వచ్చి వేగు చూచి ఫలముల చేత పట్టుకొని తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని చాలు. ఈ మాట అర్థం చేసుకుంటే ఒక్కసారి ముందే దేవుడు చెప్పాడు, మిమ్మల్ని శ్రేష్టమైన దేశానికి తీసుకుపోతున్నాను. దీనికి మనుషుల సాక్ష్యం అవసరమా? గోప్రశ్న. దేవుడు శ్రేష్టమైన సిద్ధం చేస్తే ఇది మంచిదని మనుషులు చెప్పాలా? లేదు కదా. దేవుడు ఇచ్చేవని శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పరమలో అతని దగ్గర నుంచి వస్తాయి. దేవుడు ఇచ్చేవని ఎటువంటివి? శ్రేష్టమైనవి. అవి మంచివని మనుషులు ముద్రయ్యాలా? క్వాలిటీ టెస్ట్ చేయాలా మనుషులు? అది దేవుడు ఇచ్చింది కదా. అయితే జరిగిన పొరపాటు ఏంటంటే 12 మంది వెళ్ళారు, 10 మంది చెడ్డ సమాచారము తెచ్చారు, 2 మాత్రమే మంచిగా మాట్లాడారు. ప్రాముఖ్యంగా ధ్యానం చేయాలంటే లోతుగా దీని గురించి సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాలు లోతుగా ఉంటుంది. వివరంగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. సంఖ్యాకాండము 13, 14 మీకు బాగా అర్థం కాబట్టి ఈ మాటలు. ఇది 2వ సారి చెప్పే కాబట్టి వరకు అవుట్లైన్ లాగా ఇచ్చాడు మోషే. ద్వితీయోపదేశకాండం 2వ సారి చెప్తున్నాడు. ఇది ఎప్పుడో 40 ఏళ్ళ కింద జరిగిన సంగతి చెప్తున్నాడు ఇక్కడ అనమాట. ద్వితీయ ఉపదేశం 2వ సారి చనిపోబోయే ముందు తెలుసా? ఈ పుస్తకం ఎప్పుడు రాసి తెలుసా? మోషే తను చనిపోబోయే ఈ 40 ఏళ్ళు ఇవన్నీ ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం జరిగిందని గుర్తు చేస్తున్నాడు. ఇలా జరిగిందని. వాస్తవానికి ఏం జరుగుతూ చూడాలంటే సంఖ్యాకాండము 13, 14 చూస్తే అర్థమైంది. ఒక్కసారి తీయండి సంఖ్యాకాండం 13, 14 తీయడంతో ముందుగా 13వ అధ్యాయానికి వెళ్దాం. 13వ అధ్యాయానికి వెళితే 13వ అధ్యాయము 23, 24 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 ద్రాక్ష గెలని ఒక కొమ్మని ఎంతమంది మోసారంట? 2 మోసారు. మరియు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూర పండ్లను తెచ్చిరి. ఎష్కోలు పేరు పెట్టారు. వారు 40 దినములు ఎవరు వారు? 12 మంది సంవత్సరం చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందరి వచ్చి వారికి తెలియజెప్పి చూపించిరి. నీవు మమ్మల్ని పమిడి దేశానికి వెళితిమి. వినండి జాగ్రత్తగా, ఇక్కడ దేశమే అది పాలు తేనెలు ప్రవహించు అంటే అర్థమైంది. దేవుడు చెప్పాడుగా ఒకప్పుడు అట్లా. అంటే దేవుడు అబద్ధం ఆడతాడా? కదా. అది పాలు తేనెలు రోజు దేశమే అంటే దేవుడు మాటలు కన్ఫర్మ్ చేస్తున్నారు. తర్వాత దాని పండ్లు ఇవి. అయితే వీళ్ళతో పని అసలు దేవుడు గురించి చెప్పాడు. అమాలేకీయులు, పెరిజీలు, హివీలు, యబూసీలు అందరూ ఉంటారు. 10 రకాల జాతులు. వాళ్ళని వెళ్ళగొట్టి మిమ్మల్ని ఉంచుతాను. దేవుని వాగ్దానం అది కదా. వాళ్ళను బలవంతులు, మీకంటే బలవంతులు, వాళ్ళని వెళ్ళగొట్టి మీకు స్వాస్థ్యాన్ని ఇస్తాను అది దేవుని వాగ్దానం. అది ఖాళీ ప్రదేశం కాదు. అమోరీలు అక్కడిగా సంపూర్ణం కాలేదు. అమోరీలు ఉన్నారు, హివ్వీయులు, కనానీయులు, పెరిజీయులు, హిత్తీయులు, యబూసీయులు, 10 జాతులు ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? వాళ్ళను వెళ్ళగొట్టి మీకు ఇస్తాను. ముందే చెప్పాడు. వీళ్ళంటారు ఇప్పుడు అక్కడ ఆ దేశ నివాసులు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, మిక్కిలి గొప్పవి. అనాకీయులు చూసాం.
అమాలేకీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, కొండ ప్రాంతాలు ఉన్నారు, కనానీయులు సముద్రం దగ్గర ఉన్నారు చెప్పారు. కాలేబు మోషే ఏటో జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము అని. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అని, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుకు చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము, తన నివాసం భక్షించే దేశము, ఉన్నత దేహులు నిఫీల సంతతి వారు ఉన్నారు, చూచితిమి, వారి దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి అని చెప్పారు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. కొన్నిసార్లు ఏడవటం కూడా దేవుడి కోపం వస్తుంది కదా. దేని ద్వారా? ఎందుకు ఏడుస్తారు? ఎప్పుడు రావాలి ఏడుపు చెప్పండి. ప్రతిరోజు ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఒక స్థితిలో నిన్ను ఉంచితే వ్యర్థమైన వాటిని ఆలోచించి ఏడిస్తే ఏం చేస్తాడు దేవుడు? అర్థమైనా? కొన్నిసార్లు మన ఏడుపే దేవుడి కోపానికి కారణం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. కోరిక ఏడవద్దమ్మా. పెద్దానికి దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు. నడిపించేవాడు ఆయన, బలపరిచేవాడు ఆయన, స్థిరపరిచేవాడు ఆయన, కార్యము చేసేవాడు ఆయన, మన పక్షం యుద్ధం చేసేవాడు ఆయన. పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు, వాగ్దానం ముందే చేశాడు ఆయన. వీళ్ళందరూ ఉన్నారు కానీ నేను వారిని వెళ్ళగొడతాను, అది దేవుడు వాగ్దానం. చెడ్డ సమాచారము విన్న ప్రజలు ఇంకో గొప్ప సత్యం తెలుసుకోవాలి. 12 మందిలో 2 మంచి చెప్తే 10 మంది జనులు ఏది నమ్ముతారు? నువ్వు నేను అన్నావు అనుకోండి, మనం కూడా ఉన్నాం. ఎక్కడ? మోషే పక్కన. ఆ రోజు నువ్వు నేను కూడా ఉన్నాం ఆ సమాజంలో. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం, ఏం వర్తమానం తెస్తారా అని. వచ్చారు, భుజాల మీద దాక్షగలు, ఎంత పెద్ద, ఎంత బాగుంది అనుకున్నావు, బాగుంది. పళ్ళు తీసుకొచ్చారు, అందరూ చూశారు, లక్షల మంది కదా. ఇక మీటింగ్ పెట్టారు, రాత్రి కూర్చున్నారు, అందరూ కూడాను కూర్చొని చెప్పుకొచ్చారు, బాగుంది దేశం, పాలసీలు ప్రవహించేదే అని మాట్లాడుతూ ఉంటే ఈ 10 మంది లేచి అయిన ప్రక్కన పెట్టండి, వాళ్ళు అనాకీయులు ఉన్నారు, ఉన్నదేహులు, బలవంతులు, వారిని మనం ఓడించలేము అని చెడ్డ సమావేశం అవగానే నువ్వు నేను ఎవరి పక్కన ఉంటావు? ఎవరు మాట నమ్ముతావు? ఎక్కువ ఏం చెప్తే మనం ఇప్పుడు అంటాం కానీ యెహోషువ కాలేబు అంటాం కానీ వాస్తవానికి అది ఉంటే మనం కూడా 10 మంది చెప్పిన నమ్మాలా? 2 చెప్పింది నమ్మాలా? 10 మంది చెప్పింది నమ్మాలి, 2 చెప్పింది నమ్మాలా? ఈరోజు నిర్ణయాలన్నీ మనుషుల సంఖ్య మీద ఆధారపడతాయి, అంతే కదా. సంఘాలు కూడా అంతే. పెద్ద సంఘం అయితే అది గొప్ప సంఘం, ఎంత ఎక్కువ మంది ఉంటే అంతా అక్కడికి వెళ్ళాలి, అంతే. అక్కడ ఏమైనా జరగని, వాక్యానుసారంగా ఏమని కాదు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఆ రోజు కూడా అంతే. 10 మంది చెప్తే అందరూ ఆ 10 మంది మాట విన్నారు, 2 మాట ఎవరు కూడా. కానీ వాస్తవం చెప్పింది ఎవరు? 2. అబద్ధం చెప్పింది ఎంతమంది? 10 మంది. 10 మంది ఒక అబద్ధం నిజంగా మారిద్దా? మారదు కదా. ఇక ఆ 10 మంది మాట వినిన ప్రజలందరూ కూడా
అప్పటికి యెహోషువ కాలేబులు కాళ్ళ మీద పడ్డారు, సైన్యపడి, అయ్యా మీరు భయపడొద్దు, అది శ్రేష్టమైన దేశం, అది ప్రభు మనకి ఇస్తాడంటే నమ్మలేదు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసుల హృదయాలను బలహీన పరీక్షారు. ఎవరు? 10 మంది. చెడ్డ సమాచారము, దుర్వార్త, కల్పించిన వార్త, వారు భయపడ్డారు, ఇతరులను భయపెట్టారు. ఇలాగెత్తి ఏడ్చారు. ఇదేగా చేసి అదేమంటే అడవటమే కదా, 70 దేశాల ప్రాంతం కదా మనలాగే. ఇలాగెత్తి ఏడ్చారు. ఎందుకు ఏడుస్తావు? ఎందుకు ఏడవాలి? ఎవరు కాపుదల్లో ఉన్నావు? ఎవరు భద్రతలో ఉన్నావు? ఎవరు నడింపులో ఉన్నావు? ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరు? ఇక ముందు తీసుకువెళ్ళేది ఎవరు? ఏడ్చావంటే దేవుని నామానికి అవమానం. కోపం వస్తాయనికి తెలుసా? కోపం వస్తాయనికి. మన పిల్లలే ఉన్నారండి, చెప్తాను, మన పిల్లలే ఉన్నారు. నువ్వు అన్నీ సమకూరుస్తూ ఉంటే పెద్దానికి ఏడుస్తుంటే ఏమంటావు? చెప్పండి. కోపం వస్తారా? ఖచ్చితంగా. దేవుడు కూడా అంతే. ఆయన మన తండ్రి కదా, మన తండ్రి కదా. ఆయనకు తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు ఏడిస్తే ఈ మాట వినగానే చూడండి ఏం చేస్తున్నారు అక్కడ. అప్పుడు ఆ సర్వ సమాజము అంటే 30 లక్షల మంది పిల్లలు పెద్ద కలిపి ఒక్కసారి ఏడిస్తే ఎటువంటి చెప్పండి. అంతెందుకు, ఎక్కడైనా పల్లెలోనే, మన ఊర్లోనే దూరంగా పెద్దగా ఏడిస్తామంటే ఊరంతా భయపడిపోతాం. ఏం జరిగింది? ఇక్కడ ఒక్కసారి లక్షల మంది తిరిగి తెలిస్తామంటే చెప్పండి, ఇంకా అరుపులు. అర్థమైందా? ఒక ఊరు కాదు, ఒక దేశము, జనాంగము, లక్షల మంది ఎలుగెత్తి ఏడిస్తే ఎలా ఉంటాయి అరుపులు? భయం, కోపం వచ్చేస్తుంది దేవునికి. చదవడం వాక్యం ఎప్పుడు మాట, ఆ ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనుక్కున్నారు. అదేమంటే మేము ఎందుకు చావలేదు? ఇదే మాట. ఇది ఎక్కడొచ్చింది తెలుసా? ఎవరితో వచ్చింది తెలుసా? ఇది ఈ మాట చావాలి చావాలి. మన పితడు ఒక ఆయన ఉన్నాడు. అదేమంటే నేను చావక ముందు ఎవరు? ఇస్సాకు. నేను చావక ముందు ఎవరితో అంటాడు? ఏశావుతో. నేను చావక ముందు వెళ్ళి ఏందమ్మంటాడు, వెంటనే తీసుకొచ్చి భోజనం సిద్ధం చేయి. నేను చావక ముందు. ఈ ప్రజలు ఏమంటున్నారు చూడండి ఇక్కడ. వారు ఎలుగెత్తి ఏడ్చి, అయ్యో ఈ సమాజం అంతా కూడా, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. అంటే 2 సార్లు మనం తప్పిస్తున్నాం. ఇక్కడ అర్థమైందిగా. ఐగుప్తులో చావలేదు, అరణ్యంలో చావలేదు. మరి ఆ 2 చోట్ల కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడ్డా? అది ప్రశ్న. ఐగుప్తులో బ్రతికించిన దేవుడు, అరణ్యంలో బ్రతికించిన దేవుడికి ఇది ఒక లెక్క కాదు కదా. వీళ్ళు ఒప్పుకుంటూనే సనుగుతున్నారు. ఐగుప్తులో మేమేలా చావలేదు అంటే, ఐగుప్తులో మనకు పరిస్థితులు వచ్చాయి, అరణ్యములో మనకు పరిస్థితులు వచ్చాయి, చావలేదు. ఎందుకు చావలేదు అని అడుగుతున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుని కృపను నిర్లక్ష్యం తోసేస్తున్నారు. బ్రతికించింది ఎవరు? దేవుడు కదా. చావు బ్రతుకులోంచి లేపింది దేవుడు కదా. ఈ అరణ్యములో ఎందుకు చావలేదు? ఇక్కడ ఈ కత్తి వాత చనిపోవటానికంటే, యుద్ధం ద్వారా. చూడమంటాడు, యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చానో మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళడం మాకు మేలు కాదా? ఇదంటే మేలు. ఎక్కడ బాగుంటాం? దేవుడి చిత్తం ఏంటి? స్వతంత్రులుగా కానానులో ఉండటం. అంటే వీళ్ళు ఎక్కడ బాగుంట? మళ్ళీ మనం ఏడ్చారు కదా, ప్రభువా మేము ఇక్కడ ఉండలేమని. తొందరగా మర్చిపోతే 2 సంవత్సరాల్లోనే అసలు ఎందుకు విడిపించాడు దేవుడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి వచనం చూడండి. నిర్గమకాండం 2 అలాగున చనిపోయాను ఇశ్రాయేలీలు
తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడచుచు ఏమని మొరపెట్టారు? అయ్యా, ఇక మేము బ్రతకలేము ఇక్కడ, మేము బ్రతకలేము ఇక్కడ, మేము ఆ పిల్లలు నశించిపోతున్నాము, కాపాడు అని పెట్టిన ఆ మొర గుర్తులేదా? వారి మొర విని దేవుడు మోషేను పంపించి అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిన సంగతి గుర్తులేదా? అనే మార్గములో గద్ద తన రెక్కల మీద మోసినట్లుగా ఆయన మోసుకొచ్చిన సంగతి గుర్తులేదా? కనుపాపాలి కాపాడే దేవుడు గుర్తులేదు. ఇప్పుడు అంటున్నారు ఇవన్నీ మర్చిపోయి తిరిగి ఎక్కడ పోవాలంట అంటే పాత జీవితానికి తిరిగి బందీలుగా. ఇక్కడ చచ్చే కన్నా ఐగుప్తులో అణిగి మణిగి దెబ్బలు తింటూ సమృద్ధి లేకుండా బతకడమే మేలు. ఏం కోరుకున్నావు ఈరోజు నువ్వు? ఓ ప్రశ్న. ఈ వాక్యము ఎందుకు ప్రవహించి పెట్టాడంటే ఈరోజు ఏంటి నీ ఆశ? దేవుడు ముందుకు తీసుకెళ్తుంటే మనం ఎక్కడికి పోతున్నాం? వెనక్కి. ఐగుప్తు చెర. ఐగుప్తు అంటే చెర. ఐగుప్తు అంటే లోకము. ఇంకో ఆజ్ఞాతం తీసుకుంటే వీళ్ళు అన్నారు కదా, మనం జయింపలేము. ఎవరు? అమోరీయులు, యెబూసీయులు, కనానీయులు, వీళ్ళంతా బలవంతులు. మన జీవితంలో కొంతమంది బలవంతులు ఉన్నారమ్మా, మనం జయించామనుకుంటాం. ఎవరు తెలిసే వాళ్ళు? గలతీ పత్రిక 5:8. గలతీ 5:8 శరీర కార్యములు తీయడదైతే. గలతీ 5:8 తీయడదైతే. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు. 15 రకాల శత్రువులు ఉన్నారు మనకి. ఎంతమంది? ఒకరిద్దరు కాదు, లెక్కండి, 15 వస్తాయి. ఇవన్నీ మన ఆత్మకు శత్రువులు. మనల్ని దేవుని మనం అనుకుంటాం ఇది నా వల్ల కాదు. ఈ కోపం జయించటం, ఇదిగో ఈ శరీరకార్యం చేసిన వల్ల కాదు. ఈ బలవంతులు ప్రభు అంటాడు మీరు జయిస్తారు. నేను ముందుగా నడిస్తే నా వెనక మీరు వస్తే, నేను చూపిన సులువు మార్గము. ఏ మార్గం అది? ప్రభు మనకు ముందుగా మార్గం వస్తుంది. అది ఇరుకైనా విశాల మార్గంలో పరిగెత్తుతా జయించాలంటే కొద్దిగా చెప్పండి కదా. విశాల మార్గం, అడ్డు ఆపు లేకుండా, దేవుని భయం లేకుండా, కంటి కనబడింది చేసుకుంటూ నీ మనసు నచ్చింది చేసుకుంటూ పోతా ప్రభువా ప్రభువా కాపాడు అంటే ఆయన అంటాడు ముందు దారి పక్కకి మార్చుకో. ఇది వెళ్ళవలసిన దారి కాదు. ఇది నేను నీకోసమై ఒక ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశాను. ఆ దారి ఇరుకైందే, కానీ ఆ దారిలో క్షేమంగా వెళతావు. ఈరోజు ఇరుకు మార్గాన్ని విడిచిపెట్టి విశాల మార్గాన్ని పరిగెత్తుతూ ప్రభువా కాపాడు 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 దీవించు దీవించు అంటే ఎలా సాధ్యం? అది ఆయన దగ్గరికి రావాలి కదా. మారు మనసు అంటే ఆ విశాల మార్గం నుంచి ఇరుకు దారికి రావడం కదా. మన మారు మనసు ఎలా ఉంటుందంటే ఇరుకు మార్గం నుంచి ఆ విశాల మార్గానికి అక్కెళ్ళిపోతున్నాం. దేవుడు చెప్పిన మార్గం ఏంటి? ఏ మార్గం అది? ఇరుకు మార్గము. ఇష్టపడం మనం ఇరుకు మార్గాన్ని ఒక్క క్షణం నిలబట్టడానికి కూడా ఇష్టపడం మనం. కానీ ఆయన పెట్టింది అక్కడ కదా, ఆ మార్గం కదా ప్రభు పెట్టింది. ఆ ఇరుకు మార్గంలోనే ఆయన కాపుదల. ఆ ఇరుకు మార్గంలో నడిస్తేనే మన గమ్యానికి చేరుకుంటాం. నువ్వు మనుమనసనంగా చేస్తున్నావంటే ఇరుకు మార్గం వదిలిపెట్టి విషయాల్లోకి వెంట పరిగెత్తున్నావు. ఇగో ఈ 15 రకాల శత్రువులు మనకున్నాయి. ఈ బలవంతులు మనకన్నా బలవంతమైనవి బలమైనవి వాడిని జయించలేకపోతున్నావు.
మనం కూడా ఆ 10 మంది వలె మన వల్ల కాదు, మన వల్ల కాదు, తిరిగి వెనక్కి వెళ్దాం. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జయించేవాడు ఆయన, యుద్ధం చేసేవాడు, నిలబెట్టేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన. నీకెందుకు భయం? నువ్వు చేయవలసిందల్లా ఆయన చెయ్యి పట్టుకొని. ఎవరి చెయ్యి? ఈరోజు నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? ఒకే మాట అడుగుతాను. జయించాలి అంటే మనకంటే ముందుగా లోకాన్ని జయించి, మరణాన్ని జయించి, జయశీలుడై ముందుగా ఎవడైనా ప్రభు చేపట్టుకుంటే క్షమంగా పోతాం. గమ్యం తెలియని మార్గములో, దారి తెలియని మార్గములో, అల్ల కళ్ళలోని జీవితాలలో సమస్తాన్ని సరిచేసే ప్రభువు చేయి పట్టుకుంటే తప్ప నీకు నాకు నెమ్మది దొరకదు. వస్తామండి. రోజు ఎందుకు మనకు నెమ్మది లేదంటే ప్రభువు చేయి వదిలిపెట్టి మనం పోరాడుతున్నాం. ఎంతకాలం పోరాడతావు? ఎంతకాలం పోరాడతావు? ప్రభు చేపట్టుకో. ఎవరు చేపట్టుకోవాలమ్మా? ప్రభు చేయి. నేను లోకమును జయించి ఉన్నాను చెప్పిన ప్రభు చేపట్టుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకోబోతున్నాయి. ఈ బలవంతమైన శత్రువుల మధ్య నడిపించేవాడు ఆయన మాత్రమే. అందుకే యోషువ కాలేబులు అంటున్నారు, మనం భయపడొద్దు, ప్రభు మనకు తోడుగా ఉంటాడు. వాళ్ళైనా మాట సంఖ్యాకాండము చూడండి, వాక్యం కదా, సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి, 14వ అధ్యాయం 3. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమే అలా చావలేదు, ఈ అరణ్యమందు మేమే అలా చావలేదు, కత్తి వాత పడినట్లుగా. ఎవరు తీసుకొచ్చారంట? మళ్ళీ ఈ నింద ఎవరి మీద వేస్తున్నారు? దేవుని మీద. కత్తి వాత పడినట్లుగా యెహోవా మమ్మను ఈ దేశంలోకి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కదా అనిరి వారు. ఇప్పుడు మోషే ఎడ తీసుకెళ్తాడు? మోషే అంటే ముందుకే మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళేదామని ఒకరితో ఒకడు జరుగుతుంది అక్కడ డిస్కషన్. ఏమని? ఇక మోషేతో పనిలేదు మనకి. మోషే మాత్రం ముందుకే అంటాడు, ముందుకు పోతే చేస్తాం. కాబట్టి మోషే కాదు, మనకు ఒక నాయకుడు. మోషేని వారి మీద నాయకునిగా నియమించింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు వీళ్ళు అంటారు దేవునితో పని లేదు, దేవుడు ఇచ్చిన మోషేతో మనం ఒక నాయకుడు నియమించుకొని ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాయుట సాగిలపడిరి. వీళ్ళు ఏడవటం, వీళ్ళు సాగిలపడటం. ఇదే అర్థమైనా? ఏడ్చేది ఎవరు? సర్వ సమాజం. సాగిలపడేది ఎవరు? మోషే. సాగిలపడి అప్పుడు దేశమును సంచరించిన వారిలో నుండి, చూచిన వారిలో నుండి నూరు కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు ఇద్దరు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి, దేవుడు ఏదైనా మనకు నిర్ణయించాడంటే అది మిక్కిలి శ్రేష్టమైంది, మామూలు శ్రేష్టమైంది కాదు, దేవుడు ఇచ్చేది కదా. ఇది ఎవరు సిద్ధం చేశారు? ఇప్పుడు నీకు నాకు కూడా మన దేశాన్ని సిద్ధం చేస్తాను. ఏంటో దేశం అది? పరలోక పట్టణం. ఎటువంటిది అది? మిక్కిలి. బహుశా మన ఇళ్లలో మనం ఎంత కాస్ట్లీ అయినా కూడాను గ్రానైట్ రాయి వేస్తాం. అర్థం కాస్ట్లీ లేదుగా, గ్రానైట్ రాయి. వాటిలో కూడా ఇంకా రకాలు ఉన్నాయి. పెద్ద కోడిషన్లు ఉంటాయేమో అని. కానీ అక్కడ ప్రభు మన కింద, మన నేల కింద ఏముంటుంది, మన కాళ్ళ కింద ఏముంటుంది? ఏముంటుంది అమ్మ మన కాళ్ళ కింద? ఇక్కడ దేన్ని ఎత్తిని పెట్టుకుంటావో అక్కడ దాన్ని మన కాళ్ళ కింద ప్రభు. బంగారం కాళ్ళ కింద పెట్టుకొని చూద్దాం, వేడ ఓ ముక్కు కూడా కాళ్ళ కింద పెట్టుకొని చూద్దాం ధైర్యం ఉంటే.
కళకద్దుకుంటాడు తీసుకొని. దీనికి రూపాయినే కళకద్దుకుంటావే, ఓ చిన్న ముక్కు పడ కింద పడ కాలు దొక్కుతావా? మురికాయలో పడ్డా చేసి పెట్టి తీయాల్సిందే. ఎందుకు? అది విలువైంది. అలాంటి విలువైన వాటిని దేవుడు రేపు మన కాళ్ళ కింద ఉంచుతున్నాడు. బంగారు వీధులు, ఎటు చూసినా బంగారం మేమే. దేవుడు సిద్ధపరిచేవని ఎలా ఉంటాయి చెప్పండి? బహు శ్రేష్టం, మిక్కిలి శ్రేష్టం. చూడండి, వీరిద్దరు అంటున్నారు, ఆ దేశం మేము చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా. చూడండి జాగ్రత్తగా, యెహోవా మన యందు. ఇదే గొప్ప వాక్యం, గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైనవి కావాలి అంటే మన వాంఛనం కాదు, ఆయన మన యందు. మనం సంతోషపెట్టం కాదు దేవుని, దేవుడు మన యందు సంతోషపడాలి. అర్థమవుతుందా మీకు? మిక్కిలి శ్రేష్టమైనవి దేవుడు ఇవ్వాలి అంటే ఆయన మన యందు సంతోషించాలి. అంటే ఆయనకి ఇష్టలుగా, ఆయనకు లోబడి, ఆయన సేవిస్తూ, ఆయన్నే ప్రేమిస్తూ, ఆయన కోసం బ్రతుకుతూ జీవిస్తుంటే ఆయన మన యందు సంతోషిస్తాడు. ఆయన మన యందు ఆనందిస్తే ఏమిస్తారు మనకు? ఆయన మిక్కిలి శ్రేష్టమైనవి, మంచివి. ఎందుకు మంచి లేవంటే మనము ఆయనకి ఇష్టమైనట్లుగా లేమో. అంతే. గుర్తు చేసుకో, ఈరోజు మిక్కిలి మంచి దేశంలో మనం ఆయన మంది ఆనందిస్తే మన ప్రవేశపెడతాడు. అన్న మాత్రమే కాదు, ఆ దేశంలో మనం చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనె ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకూడి, ఆ దేశం తొలగి భయపడకూడి. వారు మనకు ఆహారము గురుదురు, వారి నీడ వారి మీద నుండి. అంటే సమాజంలో ఉన్నారని వాళ్ళు నీడదలకపోయింది, డబ్బులు తీసుకుపోయేది సమాజంలో ఉన్నప్పుడే, చనిపోయినప్పుడే అని అంటే ఆ సర్వ సమాజము వారి రాళ్ళతో కొట్టి చంపవాలని, అనగా ప్రత్యక్ష గుణములు యెహోవా మహిమైశ్వర్యులందరికీ కనబడేను. వీళ్ళు గుసగుసలాడింది ఎవరంటున్నారమ్మా? ప్రభు చూస్తుంటాడు కదా. నేను వీళ్ళని నడిపించుకుంటూ వచ్చాను, విడిపించాను, వాళ్ళు మొరపెట్టారు, అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాను, నా సేవకుడు నా స్నేహితుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన బట్టి వీళ్ళని తీసుకొస్తూ ఉన్నాను. పగల మేఘస్తంభం వారికి ముందుగా నడిచాను, ఇప్పుడు నేను ముందు లేకుండా వాళ్ళు పోవాలనుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని నమ్మి నా మాట నమ్మక వీళ్ళు యెహోషువ కాలేబు మాట కన్నా కూడా దేవుని మాటను నమ్మలేదు. ఎవరి మాట? దేవుని మాట. ఎందుకు చెప్పింది ఎవరు ముందుగా? ఇది పాలు తెలియదు మరి దేవుడే కదా. దేవుని మాట నమ్మలేదు కాబట్టి ప్రభు అంటే కోపం వచ్చేస్తాను. దిగొచ్చి పరిస్థితి మీదకి వచ్చి అంటాడు, యెహోవా ఎన్నాళ్ళ వరకు, ఇదేనండి ఈరోజు మన మూల వాక్యం, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యమో. నువ్వు దేవుని ప్రేమించే చూస్తాడు, నీ స్థుతి చూస్తాడు. నువ్వు అంటావు కదా, ప్రభువా నా స్థుతి మీద ఆశీర్వకాయ అంటావుగా, ప్రభువా నా ప్రార్థన వినయ్ అంటావుగా. అదే కాదు, నీవు ఎప్పుడు ఆయనను లక్ష్య పెట్టకపోయినా కూడా చూసే దేవుడుగా. మన స్థుతి చూసిన దేవుడు, మన స్థుతి విన్న దేవుడు, మన ప్రార్థన విన్న దేవుడు. ఆయన త్రోసివేస్తే చూడ్డా, ఇది మాతో చూడాలనుకుంటే ఎట్లా కదా? ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు ఎన్నాళ్ళు నన్ను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక్రియలన్నింటినీ చూసి నన్ను నమ్మకయుందురు. నేను వారికి స్వాస్థ్యము ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జన్మ కంటే మహాబలము గల
గొప్ప జనము నీవన పుట్టిన మోషేతో చెప్పగా, మనమైతే వందనాలు వేస్తాయా అంటాం కదా. వెంటనే మనమైతే ఏమన్నా చెప్పండి, ప్రభా వాళ్ళని కొట్టేసి నాకు ఇస్తావా, నా కుటుంబానికి ఇస్తావా, మంచిదయ్యా. మోషే అలాంటి వాడు కాదు కదా. ఇలాంటి నాయకుడు మోషే వద్దయ్యా, నాకు లేకపోతే ఆఖరికి వస్తాంట, నా ప్రాణం తీసుకో, నా పేరు జీవం నుంచి పిడిపోయి వాళ్ళ మాత్రం. ఇప్పుడు ఎంత గొప్ప ఆఫర్ దేవుడు ఇచ్చాడంటే, మోషే తెగులు చేత అందరిని సమ్మనం చేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని ఇచ్చిస్తాను, గొప్ప జనంగా చేస్తాను. వీళ్ళకంటే అంటే నువ్వు నేనైతే ఎంత మంచి దేవుడు వేస్తాయి అని ఎత్తుకుంటా పాడారు. ఏ పాట, ఎంత మంచి దేవుడు. మోషే మనసు అది కాదు, సేవకుల మనసు అది కాదు. వెంటనే మళ్ళీ చూడు ఏమంటున్నాడు మోషే యెహోవాతో, ఇట్లా నేను అలాగైతే అయ్యా నేను హెచ్చం పట్ట. ఇక్కడ చూడు, ఇక్కడ మోషే మనసు ఏంటంటే, నేను దేవుని పట్టం కాదు, దేవుని అవమానం రాకూడదు. అర్థమైందా? ఎందుకు ఈ మాట అన్నాడంటే చూడండి, ఎందుకు వద్దన్నాడంటే, నేను దేవుని పడకపోయినా కూడాను దేవుని నామానికి అవమానం రాకూడదు. ఎలా వస్తా అవమానం చెప్తాడు. అయ్యా ఈ సంగతి ఐగుప్తులు వింటారు, నీవు నీ బలము చేత ఈ జనము ఐగుప్తు తీసుకొచ్చాను అందరికీ తెలుసు. మీరు ఈ దేశ నివాసులతో చెప్పి ఉందరు, యెహోవావగే నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావని, యెహోవాని నీవు ముఖాముగా కనబడేవాడవని, నీ మేఘం వారి మీద ఉందని, నువ్వు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారి ముందర నడుస్తున్నావని వాళ్ళందరూ తెలుసు. హెచ్చుపాలేసిన అందరూ కూడాను అందరూ తెలుసు. కాబట్టి నువ్వు ఒక్క దెబ్బతో ఈ జనం చంపితే, నీ గురించి విన్నారు ఇంతకుముందు, ఈ జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులు ఇచ్చిన దేశమును వారిని చేర్చుకుంటకు నిన్ను శక్తి లేని వాడు అంటారయ్యా. చూసారా ఏంది మోషే బాధ, నన్ను దీవించలేక్కర్లా, కానీ వాళ్ళు అంటారు చూసారా, నీకు శక్తి లేదని అంటారు. చూడండి మనసు, చూడండి సేవకుల మనసు, దేవుని గణపరిచే మనసు కదా. నేను దేవుడు పడపడలేదు ప్రభువా, నీకు అవమానం రాకూడదు. నువ్వు ఎలా నడిపించావు అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు కానీ ఇలా ఒక్క దెబ్బలు చంపావనుకోండి, ఆ దేవునికి శక్తి లేదు కాబట్టి వాడు అరణ్యంలో నశింపజేశారు. తర్వాత యెహోవా దీర్ఘశాంతుడును నువ్వు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తు నుంచి వచ్చిన మొదలుకొని ఇది వరకు నీ పేరు దోషమును పరిహరించినట్లుగా నీ కృపాతిశయమును బట్టి దయచేసి క్షమించుము కదా. నాకొద్దు ప్రభా దీవెన, నీకు అవమానం ఇచ్చేది నాకొద్దు, అంతే కదమ్మా. నువ్వు తక్కువగా మాట్లాడకూడదు ప్రజలని బట్టి. నువ్వు చేయగలవు, ఒక్క దెబ్బతో హతము చేయగలవు అందరికీ కూడా, కానీ నువ్వు అలా చేస్తే నేను దిగుబడతానేమో కానీ నీ బలాన్ని అవమానిస్తారు. నీకు బలం లేదంటారు, నీకు శక్తి లేదంటారు ప్రభువా. ఆ మాట నేను తట్టుకోలేను కదా, ఆ మాట నాకు తట్టుకోలేదు. ఎందుకుందండి మనసు చెప్పండి. కొద్ది కాలం బ్రతికేది, ఎంతకాలం బ్రతుకుతామంటాం? రేపు నీది నాది కాదు, ఈ ఒక్క రోజులోనే నేను బాగుంటే చాలు. దేవుడు పోతే పోయాడు, దేవునికి ఏమైతే అయింది? రేపు ఉండేది ఎవరి కాడ? ఆయన కాడ కదా. ఈ లోకాన్ని విడిచిన మరుక్షణము నీ గమ్యమో నా గమ్యమో మన ప్రభువు కదా. యుగ యుగాలు అడిచి నివాసములో దేవదేవుని సన్నిధిలో పరలోక పట్టణంలో ఉండే ఆ చోటు కదా నీది నాది. ఒక పూట కోసమై జ్యేష్ఠతలోకి నమ్ముకొని ఏశావులాగా
ఈరోజు బాగా ఉండటానికి దేవుడికి అవమానం తీసి ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడు కదా. మోషే మనసు చూడండి, నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప జనం చేస్తాను కూడా నాకు వద్దు, ఎందుకంటే నీకు అవమానం వస్తుంది ప్రభు, నీకు చెడ్డగా మాట్లాడుకుంటారు, నీకు బలం లేదంటారు, నీకు శక్తి చాలదంటారు, ఆ మాట నేను తట్టుకోలేను కదండి. ఇది కదా నిజముగా దేవుని సేవించేవారి, దేవుని ప్రేమించేవారి మన మనస్సుతో, పూర్ణాత్మతో, మన బలముతో, మన శక్తి అంటే ఇదే మోషే గొప్ప ఉదాహరణ. ఈరోజు జ్ఞాపకం చేస్తే ఎందరికి ఉంది ఈ మనస్సు? నేను నష్టపోయినా పర్లేదు, నేను జీవపడకపోయినా పర్లేదు, నా దేవుడికి మాత్రం అవమానం రాకూడదు, అంతే కదా. అందుకే ప్రభు అంటాడు, మోషే అందరిలాంటి వాడు కాదు, రైలంతటిలో మిక్కిలి నమ్మకమైన సాత్వికుడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఇటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. కృపల దేవుడు కాపాడి నడిపిస్తూ ఉంటే ఇదిగో ఆశీర్వాదానికి దగ్గరగా వచ్చి కూడా 11 రోజుల ప్రయాణం అంతే. 11 రోజులు కళ్ళు మూసుకుంటే వాగ్దేశం వెళ్ళేవాళ్ళు. ఏమైనా తెలుసా? ప్రభు చెప్పాడు, ఒక్కడు అడుగు పెట్టడం. ఏదమ్మా ఏడ్చారే, ఇందాక ఏడ్చారే, గొగ్గులు పెట్టారే, మీ ఏడిపే ఒక్క ఏడ్చిన వాళ్ళు ఒక్కడు అడుగు పెట్టడం. ఎక్కడ? వాగ్దాన ఈ 10 మంది, ఒక్క 10 మంది లక్షల మందిని దీనికి దూరం చేశారు. మరి ఈ 10 మంది సంగతి ఏంది? ఊరుకుంటాడా? చెప్పండి. తెగులు యెహోవా సరించి తెగులు బయలుదేరి వాళ్ళను చూద్దాం. ముందుగా కొద్దిగా ముగిస్తాను, ముందుగా చూడదేతో ఇంకంటాడు. అంతేకాదు పరబోతున్నాడు 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఎవరు ప్రార్థన చేస్తారు? మోషే. ఎన్నిసార్లు మోషే మన దేవుడు ఉన్నాడు కదా. నీ మాట చొప్పున నేను క్షమించాను, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన జాతులండి చేసిన సూచక్రియను, నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ, అనగా ఏడ్చిన వీళ్ళందరూ కూడాను ఈ 10 మారులు నా మాట వినక ఎన్నిసార్లు అంట లెక్క పెడుతున్నాడు. 9వసారి కూడా క్షమించాడు, ఇది 10వసారి. ఇక లేదు, గతకిస్తాడు అంతే. కుడికలు లెక్క కొట్టలేకపోతే ఏం చేస్తాడు? గతకిసి కుడిస్తున్నాడు. 3సారి క్షమించాడు, 2వసారి, 3, 4, 5, 6, 7, 8, 9 వాళ్ళ చేయదు, ఇదే చివరని. ఇన్నేళ్ళు మళ్ళీ క్షమిస్తాడులే అనుకొని లెక్క లేకుండా చేస్తే ప్రభు అంటాడు, నేను లెక్క పెడుతున్నాను, ఈ 10 మార్లు వరం తిరగబడ్డారు, ఇక అంతే, ఇక గీత ఫినిష్డ్. లెక్క అకౌంట్ మూసింది. లెక్కలు చూస్తాడు. ఇంకా ఆయన ఏం చూశాడండి? 10వసారి మనం ఎన్నోసారు, ఎన్నిసార్లు క్షమించాడో ప్రభువు నిన్ను నన్ను. ఒకవేళ ఈరోజు నువ్వు నేను క్షమాపణ చివరిదైతే, ఇన్నేళ్ళు క్షమించాడు కదా, ఈ కూడా క్షమిస్తాడని మరలా ఆ తప్పు చేస్తే, మరలా దేవుని కోపం రేపితే, అది చివరిదైపోతే బ్రతకగలమా? ప్రశ్నించుకోవచ్చు. మనకు హోత పదం నేను తెలుసా ప్రార్థన, క్షమించు ప్రభు, క్షమించు ప్రభు అని. ఏ పదం అది? హోత పదం అయిపోయింది. ఈరోజు కానీ ఇన్నాళ్ళ జీవితంలో, నీ జీవితంలో ఆయన గీతగిస్తారంటే ఇక గీత దాటి ఒక్కరోజు ముందుకి పోలేం. ఎవరు గీతగిసేది? ఎవరు? ఎందుకంటే లెక్క ముగిసింది. లెక్క ఇక లేదు. క్షమాపణ కూడా హద్దు ఉంది కదండి. క్షమాపణ కూడా హద్దు ఉంది. హద్దు దాటితే కుదరదు. ఇంకా ఈ 10 మారులు లెక్క పెడుతున్నాడు దేవుడు. 10 మారులు
తెలుసా మీకు లెక్క తెలిసిన మనం ఒకసారి చెప్పుకున్నాం వరుసగా ఎన్నిసార్లు ఎక్కడ తిరగబడ్డారు. ఇది 10వసారి అంటున్నాడు. తర్వాత ఈ 10 మారులు నా మాట వినక నన్ను కాగా వినండి, వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నిలిచిన దేశములో వారు చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవరు దానిని చూడరు. అయితే నా సేవకుడైన కాలేబు మంచి ఎవరు పోతారు దేవుని సన్నిధికి? మంచి మనసు అంటే మనసమా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు. ఎందుకంటే మనస్సు మంచి మనసు అని వినుకుంటారేమో, తెల్లటి బట్టలు వేసుకొని తిరిగేవాడు కాదు. యేసు ప్రభువు లాంటి మనస్సు, ప్రేమ, క్షమాపణ, దయ కదా. నోరెత్తి దూషించాలి, అవమానపరిచిన, ఉమ్మి వేసిన నోరెత్తని మనస్సు అదేసేది కదా. మరి మాట్లాడాడు ఆయన, అది వేసే మనస్సు అంటున్నాడు. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత కారణము. పదే చెప్తున్నాను, బుధవారం బైబిల్ స్టడీలో ప్రభు దీవించాలన్నా, స్వస్థపరచాలన్నా, అద్భుతం చేయాలి, కారణం కావాలి. ఇక్కడ కారణం చెప్తున్నాడు. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన కారణము చేత కాలేబు మాత్రమే వెళతాడు. కాలేబుతో పాటుగా యెహోషువ, ఆఖరికి మోషే కూడా. మోషే ఇన్నిసార్లు బతున్నాడు కదా మోషే, ఇంతమంది క్షమాపణ కారణమయ్యాడు కదా మోషే. ఆఖరికి క్షమించంటే మాట్లాడొద్దాను. ఇక ఆ సంగతి ఎత్తొద్దు. ఎవరు? దేవుడు. భయంకరిగిదా మా మాట దేవితే ఉడకబుట్టింది ఆ మాట. ఒక్క నేరము ఏంటి తెలుసా? మెరీబా జనాల దగ్గర హెచ్చించుకున్నారంతే దేవుని కన్నా. బైబిల్ పండితులు రాస్తారు, ఎందుకు ఈరోజు కోపం వచ్చిందంటే, వాళ్ళు వెంబడించిన బండి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కసారి కొట్టబడాలి. ఒకసారి కొట్టమన్నాడు, కొట్టారు, నీళ్ళు వచ్చాయి. రెండవసారి ఏమన్నాడు? మాట్లాడు. అంతే కదా. రెండవసారి ఏం చేయమన్నాడు? మాట్లాడు. ఈయన ఏం చేశాడు? కొట్టాడు. క్రీస్తు ఎన్నిసార్లు కొట్టబడాలి? ఒక్కసారి. ఇది వాస్తవం. అది వారు గమనించిన బండ క్రీస్తు ఒక్కసారి కొట్టబడాలి. మోషే అతిక్రమం రెండవసారి కొట్టాడు. కోపం వచ్చింది దేవునికి. వచ్చి, నువ్వు నా మహిమకు సంబంధించలేదు, ఎంతవరకు నువ్వు నడిపించావు మంచిదే, ఎంతటి దగ్గరికి చేస్తున్నాను, నువ్వు అడుగు పెట్టవు. ఏందయ్యా? దగ్గరకు వచ్చానయ్యా, దగ్గర 4 అడుగులు ఒక కాలునే పెడతాను. కుదరదు. బతిమాలుకుంటాడు. కుదరదు. కావాలంటే కొండెక్కు, చూస్తావు. నువ్వు చూస్తావు అని అడుగు పెట్టు. ఎందుకంటే నా పరిశుద్ధతను సన్మానించలేదు. ఈ రోజున దేవుని పరిశుద్ధ అవమానం తీస్తే మన పరిస్థితి చెప్పండి. మోషేనే అలా చేసింది దేవుడు. మోషే విషయంలోనే అంటే కఠినంగా ఉన్నాడు దేవుడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి చెప్పండి. ఏమైపోతావు కదా. అంటూ కూడా దొరకవు, ఎక్కడున్నా మనకు అర్థం కాదు. దేవుని చేత గణపతిపడే సేవకుడే బతిమాడతాడు. థియేటర్ ఏముంటుంది? ఒక్కసారి గుర్తుంది ఎక్కడ? చెప్పగలరమ్మా? దినేశ్వరం చివరిలో కూడా ఉంటుంది. ఆయన చనిపోయే సమయం గురించి కూడా ఆ టైంలో ఉంటుంది. చూడండి, అయితే దినేశ్వరము చివరి అధ్యాయంలో చూడండి. చివరి అధ్యాయంలో చూడండి. చివరి అధ్యాయము 34 మోషే మోయాబు మైదానం నుండి దేశకాండం 34 మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుర ఉన్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునికి ఎక్కాను. అప్పుడు యెహోవా దాని వరకు గిలాదు దేశమంతా, నఫ్తాలి దేశమంతా, ఎఫ్రాయిము మనష్షేల దేశము, పశ్చిమ సముద్రం వరకు కూడా అంతా చూడని చెప్పి నీ సంతానములకు ఇచ్చేదని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసే దేశం ఇదే. కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. నది దాటి అక్కడికి వెళ్ళకూడదు.
నిర్గమకాండమా సంఖ్యాకాండమా 32 చేయండి. 32 చదవమ్మా. ఇట్లా నేను చదవండమ్మా. వృద్ధి పొంది చేరుదు ఎలాగనగా మీరు సీను అరణ్యములో కాదేశు బర్నేయ దగ్గర నీడ యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలు మధ్యను నా మీద తిరుగుబాటు చేసి నువ్వు చూస్తావు కానీ ప్రవేశింపవు కదా. మాట్లాడు అంటే బడద కొట్టాడు. వెంటనే కోపం వస్తుంది దేవునికి. అక్కడ క్లియర్ చేస్తాడు ముందుగానే, నువ్వు చూస్తావు కానీ అడుగు పెట్టమంటే బతి మారితే ఇంకోసారి మాట్లాడొద్దు అంటాడు. అంతే, ఆ విషయం మాట్లాడు. మీరు జ్ఞాపకం చేస్తున్నాను దయతో దేవుని కోపం తెప్పించొద్దు. ఆయన కోపం వస్తే ఎవరు నిలబడా లేరు. మోషే కూడా నిలబడలేకపోయాడు తెలుసా. ముఖాముఖిగా చూసే మోషే కూడా. అందుకే తీసుకున్నా మొదటి అధ్యాయంతో మొదటి అధ్యాయంలో చూద్దాం. ఒకసారి ముగిస్తున్నాను. ఇందా మనం చదవకే మొదటి అధ్యాయంలో మనం చూద్దాం. 28వ వచనం. మన సహోదరులు అక్కడ జనులు మనకంటే బలిష్ఠులు ఎత్తులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశం నుండి ప్రాకారంతో ఉన్నవి. నాయకులు చూసామని చెప్పి మా హృదయములను కరగా చేసి మా హృదయములను అనగా కురంగా చేస్తారు, దిగులు పడ చేస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకూడి వారికి భయపడకూడి మీకు ముందు నడుచువాడు మీ దేవుడా యెహోవా. మీ కనుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కూడా చేసినట్లుగా మీ పక్షంలో యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు వచ్చే మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని పిల్లలు నడకపోతే ఏం చేస్తారు? అందరూ ఎత్తుకోండి. అలా ఎత్తుకొని వస్తే ప్రభు ఎత్తుకొని వచ్చినట్లుగా మీ దేవుడు యెహోవా ఎత్తుకొని వచ్చిన కదా మీ దేవుడు అని చెప్తే వాడు విశ్వాసం ఉంచలేదు. చూడండి 33. రాత్రి అగ్నిలోను పగల మేఘస్తంభంలో మీకు ముందర నడిచిన మీ దేవుడు యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. అందుకే కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప ఎవడు చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను కనుక అతడు దానిని చూచును అని ప్రమాణం చేస్తాడు. తర్వాత అంటుండీ నువ్వు కుమారుడు యెహోషువను ప్రవేశిస్తాడు కానీ నువ్వు దాన్ని ప్రవేశించలేవు. 39వ వచనం. ఆ జనము మంచి చెడ్డలు కానీ మీ కుమారులు అనగా అపరిపబడుదని మీరు చెప్పిన మీ పిల్లలు ప్రవేశిస్తారు కానీ దాన్ని వాళ్ళకి ఇస్తారు చెప్పి వెళ్ళిపోయాడు. 45. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు. మీ మాట మనం ఉంటాం చాలా ముండోడవని మనం ముండుతనం ఎక్కువ పనికిరాదు అక్కడ దేవుని దగ్గర కదా. అంత ముండోడంటే లక్షల మంది ఏడ్చినా కదా. లక్షలు ఇందాక ఎందుకు ఏడ్చారు? చనిపోతామని ఏడ్చారు కోపం. ఇప్పుడు పశ్చాత్తాపము ఏడ్చిన వెననే. అందుకే ఎవరు కోపం తెప్పకూడదు? దేవునికి కోపము తెప్పింపకూడదు. సంఖ్యానం 14 చూసి ముగిస్తాను. చివరిగా ఈ 10 మంది పరిస్థితి ఉంది చూసి ముగిద్దాం. ఈ 10 మంది పరిస్థితి ఆ చెడ్డ సమాచారము తెచ్చిన వాళ్ళు
ఎందుకు 40 ఏళ్ళు వీళ్ళు తిరిగారో తెలుసా? అరణ్యంలో 2 సంవత్సరాల దగ్గరికి చేరారు కదా. 40 ఏళ్ళు తిరిగారంటే 30 వచనం 14:30. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నివసము చేయదని నేను ప్రమాణం చేసిన దేశంలో మీరు ఎవరు ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవద్దని మీరు చెప్పిన మీ పిల్లలు నేను ఆ దేశంలో రప్పించదును. మీరు తృణీకరించిన దేశమున వారు శోధించుకుందారు. అయితే మీ శవములు, మీ ఎవరు ఏడ్చారు చూస్తారా ఇందాక చలిగారే, వారి శవములు అరణ్యములో రాలును. మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడొచ్చు, మీ విభజన శిక్షను భరించెదరు. అంటే ఆ సరైన వారిలో 10 సార్లు గురిన వారిలో చివరి వాడు చచ్చిపోయేదాకా ఏమడ్డం పడింది? వాగ్దాన దేశానికి అడ్డం. లక్షల మంది. ఆ చివరి వాడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మరలా కదా 40 ఏళ్ళు లెక్కేసుకుంటే రోజుకి 2000 సవాలు వేసి పిచ్చి పెట్టిపోయేది కదా. పెద్ద పాళెం కదా. ఆమోల జాగ్రత్త, దేవునితో పరిహాసం కాదు, దేవుని సన్నిధిలో చెరగాటం కాదు. 10 సార్లు ఓడ్చుకున్నాడు. ఆ 10వసారి వారికి గీత ఇస్తాడు. ఈరోజు మన జీవితం ఏంటి? నువ్వు తప్పిపోతే నీ ఒక్క ఆత్మే నీతో పాటు కొంతమంది తప్పించావంటే అది మరి కోపాన్ని తెప్పిస్తుంది కదా. లక్షల మందిని 10 మంది దారి తప్పించారు. ఆ 10 మంది ద్వారా లక్షల మంది అరణ్యములో రాలిపోయారు. 40 ఏళ్ళు తిరిగి వచ్చారు. 40 రోజులు, రోజుకు 1 సంవత్సరం లెక్క కదా. రోజుకొక 40 సంవత్సరాలు వారు అరణ్యములో రాలిపోయే వరకు కూడా తిప్పుకుంటూ వచ్చాడంతే. జ్ఞాపకం చేస్తున్నాను, ఏనాడు దేవునికి కోపం తెప్పించవద్దు. 37వ వచనం, సంఖ్యానం 14:37. అనగా ఆ దేశమును గూర్చి 36 కూడా, ఆ దేశమును సంచరించుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సర్వట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత, యెహోవా సన్నిధిని, ఆయన సన్నిధి జీవం కదా ఉండేది కదా. ఆయన సన్నిధి అంటే వెలుగు కదా. ఆయన కోపిస్తే అది చావుగా కూడా. యెహోవా సన్నిధిని తెగులు చేత ఎవరు? 10 మంది. వాడితో పాటుగా సరిగిన వారు, గుడిగిన వారు, వారి శవాలన్నీ అరణ్యములో రాలే వరకు తిప్పుతుంది. తిరిగిన చోట ఆఖరి వాడు పోయాడు. మోషే నీ పని కూడా అయిపోయింది, నువ్వు కూడా రాజుకి పిలిచి యెహోషువకి ఇచ్చి యొర్దాను దాటించి. ఇది మన దేవుడు చేసే కార్యాలు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎంత ప్రేమ గలవాడో, ఎంత కనిగల దేవుడో. కోపిస్తే ఎవరు నిలబడా లేరు. మోషేనంటే మనసు కావాలి. ప్రభువా, నువ్వు దీవించినా దీవించకపోయినా నా వల్ల నువ్వు అవమానపరచబడకూడదు కదా. ఎంత చేస్తున్న మనసు కదా మోషే. అలాగే ఎట్టి పరిస్థితి దేవుడు వచ్చిన మాటలు మాట్లాడకూడదు. చెడ్డ సమాజం దేవుడు దీవించిన దాన్ని శాపంగా చెప్పొద్దు. నీ కళ్ళతో చూచి
దేవుని ఉద్దేశం వేరు, ఆయన ప్రణాళిక వేరు, ఆయన చిత్తం వేరు. ఆయన వారి తోలి వేసే దేవుడు కందెగలు తోలేస్తాడు. దేవుడు కందెగలాగా అవి మర్చిపోయి కనపడ్డా ఉన్న దేహంలో బట్టి భయపడిపోయి చెడు సమాధి తెచ్చి వాడు మాత్రమే కాదు, ఈశ్వర సమానికి తెగులు శాపాన్ని తీసుకొచ్చారు. కోపం రగులుకుంది. ఈరోజు మన జీవితాల్లో ఏ విషయంలో దేవుడు కోపం వస్తుందో ధ్యానించు. నేను నిమిషాలు దానం చేస్తాను. ఏ ఒక్కటి మనలో ఉన్నా కూడాను నాకు ఆశీర్వాదం కాదు, సరిచేయబడదాం, స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధిద్దాం. ప్రతి స్థితిలో మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. అటు తీర్మానముతో తెలిసి తెలియక కోపం తెప్పించుంటే ఒకడిది చివరి అవకాశమేమో నీకు నాకు. ఈరోజు చివరి అవకాశమేమో. ఈరోజు ఆయన గీతగిపోతున్నాడేమో ఈ శ్రమ పడిన తర్వాత. ఖాళీబుడు అంటే మనసు, ఏసే కలిగిన మనసు కలిగి ఉండి దేవుడి స్వాధీనించుకుందాం. లేనట్లయితే తెగులు తప్పదు, కీడు తప్పదు, దూరమైపోతాం దేవునికి. క్షమించమని అడుగుదాం. లేదా ఒకరిదాం లేదా ఒకరించు నిలదేవా కనికరించిన ఎన్నోసార్లు తిరగబడ్డాను, ఎన్నోసార్లు ప్రభువా నీ మాట వినలేదు, విశ్వసించలేదు ప్రభువా. నా సొంత జ్ఞానముతో నీ శక్తిని, నీ బలాన్ని శంకించి మా వల్ల కాదు అనుకున్నాం ప్రభువా. కానీ ఇన్నాళ్ళు నడిపించింది మీరే కదా ఆయన. 5 రోజులు తీసుకొచ్చారు, అరణ్యంలో భీకరమైన అరణ్యంలో కాపాడారు. అవి మర్చిపోయాం. ఈరోజు మా ముందు శత్రువులు చూచి నీ బలాన్ని ఆశ్రయించకపోతే మహా జీవితం అలాగే ఉంటుంది ప్రభువా. మేము మాత్రమే కాదు, ఇతరుల తోటి విశ్వాసాలను వారి హృదయాలు కృంగజేస్తే క్షమించండి. మా జీవితం ద్వారా ఇతరులు నుంచి తప్పిపోతున్నారేమో, మమ్మల్ని బట్టి వినాక అవమానమేమో ప్రభువా. క్షమించు తండ్రి, సరిచేయి. ఈ ఒక్క అవకాశం దయచేయి ప్రభు అని క్షమించిన ప్రభు వేడుకుందాం. ఒక ప్రార్థన చేయడంతో తల వచ్చిండగా ఒక్కరు వాక్య నిమిత్తమై నిజమైన పశ్చాత్తాపము, పాపక్షమాపణ, క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన రాజ్యము, నిత్య రాజ్యం నిమిత్తమై మనందరం అడిగిడాలి. ఏది అడ్డుపడుతుందో ప్రతి సణుగు గొడుగు ఆటంకము తీసివేయబడాలి. ఆయన కోపాగ్ని తప్పించబడాలి. బతిమాలు కొని మన పెడదాం. ఒక ప్రార్థన చేయడం దయతో